మనలను నమ్మి గొప్ప ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయ వెళ్ళనే. ఆత్మను పంపి తన శక్తితో నింపి తనకు సాక్షులుగా మనల చేసనే. పురుమల్లే ప్రకటించేసే ప్రభుని మహిమేతో చూపించేసే. వెలుగల్లే వ్యాపి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముందుగా మీకందరికీ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గత సంవత్సరము మనకు కొన్ని ఆనందాలను మరికొన్ని చేదు అనుభవాలను కూడా ఇచ్చింది. కానీ ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో చెప్పుచున్నటువంటి వాగ్దానము ఇదే. ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేయుచున్నానని అంటున్నాడు. ఇది ఒక మనుషుని మాట కాదు, సింహాసనాసీనుడైన ఆ యొక్క దేవదేవుని మాట. మన యొక్క మూలవాక్యాన్ని చదువుకున్నాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం ప్రకారంగా, అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమైనవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ప్రార్థించుకున్నాను. మహాపరిశుద్ధుల ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ప్రత్యేకంగా ఇదిగో తండ్రి యొక్క లేఖన భాగాన్ని మేము ధ్యానిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండండి, నడిపింపు దయచేయండి. ఆయా చెప్పగలిగేటువంటి జ్ఞానము శక్తి నాకు దయచేయండి. అలాగే వినగలిగేటువంటి మనసు, వినగలిగేటువంటి చెవి, గ్రహించుకునే మనస్సు మాకందరికీ అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, ఈ యొక్క నూతన సంవత్సరంలో మనము ఈ యొక్క వాక్యాన్ని బట్టి ఒక 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలుగా మనం దీన్ని విభజించుకుని ధ్యానిస్తాము. మొదటిగా, దేవుడు నూతనత్వాన్ని సృష్టించగలవాడు, అనగా క్రొత్తదిగా చేయగలవాడు. పిల్లరా, మనము మన జీవితాన్ని మార్చుకోలేకపోవచ్చు, అలాగే మన పరిస్థితులు మనము సరి చేసుకోలేకపోవచ్చు. కానీ మన దేవునికి ఆ శక్తి ఉన్నది. ఆయన సమస్తమును సృష్టించగలిగినటువంటి దేవుడు, నూతనంగా సృష్టించగలిగినటువంటి దేవుడు. ఆయన ఏమీ లేనటువంటి దగ్గర ఆయన క్రొత్తదిగా నూతనంగా సృష్టించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆయన నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. చూడండి, నీళ్లు ద్రాక్షారసంగా మార్చడం అంటే అది ఎంతో గొప్ప అద్భుతం. క్రొత్తదిగా, క్రొత్త రుచి అక్కడ నీళ్లకు ఆయన తెప్పించాడు. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 9వ వచనం ప్రకారంగా, ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయిన కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి అంటే ఇక్కడ ఆ యొక్క ద్రాక్షారసము నీళ్లను రుచి చూసినప్పుడు, ఆ ద్రాక్షారసమైన నీళ్లు, ఇప్పుడు నీళ్లను ద్రాక్షారసంగా మార్చాలి కాబట్టి ఆ ద్రాక్షారసమైనటువంటి ఆ నీళ్లను రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని ఆశ్చర్యపోయాడు. పెండ్లి కుమారుని పిలిపించి అతనికి అప్రిసియేషన్ ఇస్తున్నట్టుగా మనము అక్కడ చూస్తాం. కాబట్టి పిల్లరా, దేవుడు మన జీవితంలో నీళ్ళ లాంటి మన జీవితాన్ని మధురమైనటువంటి ద్రాక్షారసముగా అనగా క్రొత్తదిగా చేశాడు సార్. అక్కడ క్రొత్తదిగా చేశాడు. అలాగే ఇశ్రాయేలీలు మారా అనేటువంటి స్థలంలోకి వారు దిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి నీళ్లు
చేదైపోయినటువంటి నీళ్లను ఆయన మధురముగా చేశాడు. ఆ యొక్క చేదైనటువంటి ఆ యొక్క నీళ్లను ఆయన మారాను మధురంగా మార్చినటువంటి దేవుడు ఆయన. అలాగే మన జీవితంలో ఎంతో రకాలైనటువంటి చేదు అనుభవాల నుంచి మనల్ని నూతనంగా మనకు క్రొత్త అనుభవాలకు తీసుకురాగలిగినటువంటి దేవుడు ఆయన. నూతనంగా ఏదైనా కూడా ఆయన సృష్టించగలిగినటువంటి వాడు, సృష్టికర్త ఆయన. కాబట్టి మనం గమనించాలి. అలాగే మృతులను జీవింపజేశాడు. లాజరు, చనిపోయినటువంటి లాజరును సహితము ఆయన జీవింపజేశాడు. మృతులను సజీవులుగాను లేపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. అలాగే పాపులను పరిశుద్ధులుగా చేసి కుష్ఠరోగుల సైతము శుద్ధినిగా చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. అనగా ఏదైనా ఆయన చేతికి అప్పగింపబడితే అది క్రొత్తదిగా మారిపోతుంది. మనము దేవుని చేతికి అప్పగించబడిపోతే మన పాత జీవితము, మన పాత బతుకు క్రొత్తదిగా మారుతుంది. కాబట్టి దేవుడు నూతనత్వాన్ని సృష్టించగలిగిన వాడని మనం మొదటిగా మనం ఈ యొక్క సందర్భంలో నేర్చుకుంటున్నాము. రెండవ అంశము, నూతన సంవత్సరం అనేటువంటిది మనకు మన జీవితాల్లో ఒక నూతనమైన అవకాశం. మనకు మరొక సంవత్సరం వస్తుందంటే 2026 సంవత్సరంలోకి మనం ప్రవేశించబోతున్నామంటే మనకు ఇది ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు. మరొక సంవత్సరం అనేటువంటిది మనకు దేవుడు అనుగ్రహించాడు. చూడండి, కీర్తన గ్రంథంలో అంటాడు, 65వ కీర్తన 11వ వచనం, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. సంవత్సరమును నీ దయా కిరీటం. దేవుడు మనకు ఒక నూతన సంవత్సరాన్ని ఇచ్చాడంటే ఇది మనకు దేవుడు అనుగ్రహించిన ఒక దయా కిరీటం. ఎందుకంటే ఎంతో మంది గనులైనటువంటి వారు కాలగర్భంలో కలిసిపోయినారు. ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎంతో మందికి లేనిటువంటి భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడంటే నిజంగా ఇది దేవుడు ఇచ్చినటువంటి ఒక దయా కిరీటం. ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశపెట్టబడ్డామంటే నిజంగా ఇది మనకు గొప్ప ధన్యత, ఒక మంచి అవకాశానిగా మనం తీసుకోవాలా. ఏంటి అవకాశము అంటే విఫలమైనటువంటి వారికి మళ్ళా లేచి వాళ్ళు మళ్ళా వారి యొక్క విఫలమైనటువంటి ఆ పరిస్థితుల నుంచి మళ్ళా సఫలీకృతులు కావడానికి దేవుడు ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాడు. చూడండి, గత సంవత్సరంలో మనం ఎన్నో రకాలైనటువంటి అపజయాలు పొందుకుని ఉంటాం. ఆ అపజయాలు నుంచి దేవుడు మనకు విజయాలను అనుగ్రహించడానికి ఆయన మనకి ఈ సంవత్సరం ఇచ్చాడు. మనం విజయాలు చూడడానికి దేవుడు ఇచ్చాడు. ఆ అపజయాలు ఎందుకు కలిగినాయో ఒకసారి మనం పరిశీలన చేసుకుని, ఎక్కడ నువ్వు ఓడిపోయావో, ఎందు నిమిత్తము నువ్వు ఓడిపోయావో, ఏ విషయం వల్ల నీవు ఓడిపోవాల్సి వచ్చిందో ఆ యొక్క కారణాలను నువ్వు వాటిని మళ్ళా బేజూరు వేసుకోగలిగితే తప్పకుండా దేవుడు మళ్ళా నిన్ను సఫలీకృతుల్ని చేస్తాడు. రాబోయే రోజుల్లో ఆయన నిన్ను విజయవంతంగా నడిపిస్తాడు. పిల్ల చూడండి, ఎవరు చాలా మంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక ప్రయత్నాల్లో వారు విఫలమవుతారు. కానీ ఆ విఫలమైన ప్రతిసారి వారికి ఒక పాఠం నేర్పిస్తూ పడుతుంది. అది గ్రహించుకోగలిగితే వారు నెక్స్ట్ టైంలో వారు సఫలీకృతులు అవుతారు. ఆ ప్రకారంగా మనం కూడా గత సంవత్సరంలో మనం ఎందువల్ల విఫలమైనాము, ఏ కారణం చేత మనం సక్సెస్ కాలేకపోయాము అనే విషయాన్ని అర్థం చేసుకొని దాన్ని మనం రెక్టిఫై చేసుకోగలిగితే తప్పకుండా ఈ సంవత్సరం దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మనము విజయ పదములో ముందుకు సాగుతామని నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే నిరాశలో ఉన్న వారికి ఇది ఒక అవకాశం. గత సంవత్సరం మన జీవితం నిరాశగా సాగుతుండొచ్చు. అంటే ఎంతో సారముగా ఉండాల్సిన జీవితం ఆశ లేకుండా నిస్సారంగా సాగినటువంటి జీవితం అయిపోయి ఉండొచ్చు. అలాంటి నిరుత్సాహము, నిస్పృహ లేనటువంటి వారికి దేవుడు ఈ సంవత్సరం ఒక హోప్ ఇస్తున్నాడు. మరలా ఇదిగో నీకు 2026 సంవత్సరం ఒకటి ఉంది. ఆ సంవత్సరంలో నువ్వు మళ్ళా నీ ఆశలు చిగురింపజేస్తాను, మన ఆశలన్నీ
చాలా మంది ఈ యొక్క రెడీగా న్యూ ఇయర్ వస్తుందంటే ఈ న్యూ ఇయర్ కోసం దేనికోసం ఎదురు చూస్తుంటే గత సంవత్సరంలో వారు అనుభవించినటువంటి అనేకమైనటువంటి బాధలు అయితేనేమేంటి, ఇబ్బందులు, సమస్యలు, అవన్నిటిని కూడా వారు ఒకసారి విడిచిపెట్టి రాబోయే సంవత్సరం అయినా మనం సంతోషంగా ఉంటాము అనేటువంటి ఒక ఆశతో ఎదురు చూస్తూ ఈ సంవత్సరంలో ప్రవేశిస్తూ ఉంటున్నారు. అట్టి వారికి ఒక సంవత్సరం ఒక అవకాశంగా దొరుకుతుందని నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే పాపములో ఉన్న వారికి మారు మనసుకు ఒక అవకాశము, పాప బ్రతుకులో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం అయినా సరే మన పాపపు పాడు బ్రతుకు నుంచి మారు మనసు పొందడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చినాడని నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరం అంటే ఇది ఒక ఆపర్చునిటీ, ఇది ఒక అవకాశము. ఈ అవకాశాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో వారు సఫలీకృతులు అవుతారని నేను మీకు ప్రభు పేట మనం చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి దేవుడు మన పాత జీవితాన్ని గుర్తుపెట్టుకోడు. ఆయన మునుపటివి మరవబడును అంటాడు యెషయా గ్రంథం 43:18. మునుపటి సంగతులను ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. కాబట్టి ఆయన ఒక నూతన క్రియ మన మధ్య చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎడారులలో ఆయన అరణ్యంలో నదులను పారజేయును అంటే అటువంటి భయంకరమైనటువంటి ఎండిపోయినటువంటి నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి జీవితాల్లో ఆయన మళ్ళా ప్రవాహాలు నదులను ప్రవహింపజేసేటువంటి గొప్ప దేవుడిని ఈ యొక్క నూతన సంవత్సరం దేవుడు మనకి ఇచ్చిన ఒక అవకాశం అని, దయా కిరీటం అని మీరు జ్ఞాపకంలో ఉంచుకొని ఈ యొక్క నూతన సంవత్సరంలో ముందుకు సాగాలని నేను మీకు తెలియజేస్తున్నాను. మూడవదిగా ఇక్కడ మనం నూతన సంవత్సరం అంటే మన పాత దాన్ని వదిలి నూతనత్వాన్ని ధరించుకోవాలి, స్వీకరించాలి. మనము ఏదైనా సరే పాత దాన్ని మనం వదిలిపెడతాం. ఇప్పుడు మలినమైన బట్టలు మనం విడిచిపెట్టి శుద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి బట్టలు మనం ఎలా ధరిస్తున్నామో ఆ ప్రకారంగానే మనం యొక్క పాత బ్రతుకును వదిలిపెట్టి నూతనమైనటువంటి ఆ యొక్క బ్రతుకును మనం స్వీకరించాలి. అదే నూతన సంవత్సరంలో మనం చేయాల్సి. నూతన సంవత్సరం అంటే సంవత్సరం ఏమి నూతనంగా ఉండదు, కొత్తదిగా ఉండదు. ఇక్కడ కూడా అలాగే రోజుకి సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయో అలాగే ఉంటుంది, ఎన్ని నెలలు ఉంటాయో అలాగే ఉంటుంది, ఎన్ని గంటలు ఉంటాయో అలాగే ఉంటుంది. కాబట్టి అంతా ఒకటిగానే కనిపిస్తుంది, ప్రత్యేకించి మార్పు ఉండదు. కానీ మార్పు వల్ల ఎక్కడంటే పాత సంవత్సరం మన బ్రతుక్కి, కొత్త సంవత్సరంలో మన బ్రతుక్కి ఉండేటువంటి వ్యత్యాసమే మార్పు. కాబట్టి నూతన సంవత్సరం అంటే నూతన జీవితము, నూతనమైనటువంటి బ్రతుకు. మన పాత దాన్ని వదిలిపెట్టి నూతనమైనటువంటి దాన్ని ధరించుకోవడం, నూతనమైనటువంటి శక్తిని పొందడం, పాత పాపాలని, ఎన్నో రకాలైనటువంటి పాపాలు, మనం పాత అలవాట్లు, ద్వేషాలు. చాలా మందికి ఎక్కువగా ఈనాడు ద్వేషం, ఒకరిపైన ఒకరి అసూయలు, ప్రేమ లేకపోవడం, ఇలాంటి ద్వేష స్వభావంతో కూడుకున్నటువంటి వారిగా మనము బ్రతుకుతూ ఉంటున్నాము. వాటిని మనం ముందుగా వదిలిపెట్టాలి. ఎప్పుడైతే మనము వాటిని విడిచిపెట్టగలుగుతామో అవి వదిలేయ. ఈ పాత సంవత్సరంలో మనము తీర్మానాలు చేసుకుంటుంటారు కదా, డెసిషన్ చేసుకుంటాం. 31 రాత్రి వాచనైట్ సర్వీస్ లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు కదా. ఆ నిర్ణయాల్లో మీరు ఏం తీసుకొని ఉన్నారు? మన పాత బ్రతుకుని ఇంకా అలాగే పెట్టుకొని నూతన సంవత్సరాలకు వచ్చేసారా? వాటిలో ఒక నిర్ణయం తీసుకొని కట్టడి చేసుకొని మనస్ఫూర్తిగా వాటిని ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చి ఇక ఏదైనా మనం జాగ్రత్తగా ఉండా, ఇకమైనా నేను పాపము చేయను, ఇకమైనా పాపిష్టి బ్రతుకు నేను బ్రతకను, మంచి బ్రతుకు నేను బ్రతుకుతాననేటువంటి ఒక తీర్మానంలోకి వచ్చి ఉంటే అది మనకి నూతన సంవత్సరంలో మనకి నూతన జీవితాన్ని ఇస్తుంది, నూతనమైన సంతోషాన్ని కూడా అనుగ్రహిస్తుంది. చూడండి, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22-24లో అపోస్తలుడైన పౌలు గారు చక్కటి మాట రాయించాడు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వల్ల చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడే వారై. అనగా మన ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. అనగా నీకలో ఉన్నటువంటి ప్రాచీన పాత ఆ మనిషిని స్వభావం, అదొక పర్సనాలిటీ, దాన్ని తీసేసుకొని నూతన స్వభావాన్ని, ఒక నూతన పర్సనాలిటీని మనం ధరింపజేసుకోవాలని పౌలు గారు ఇక్కడ
చక్కగా ఉంటారు. యథార్థమైన భక్తియు దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం. ఈ నవీన స్వభావం అనేటువంటిది ఎవరు లేకుండా పోలిక, దేవుని పోలికగా. మనం దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నాము, దేవుని సేవ చేస్తున్నాము. మనలో కూడా ఒక్క లక్షణం కూడా దేవుని పోలిక మనకు ఉండదు. మనలో అన్ని అవలక్షణాలు ఉండి మనం దేవుని సేవ చేయలేము, దేవుని బిడ్డలుగా గుర్తింపు పొందలేము. ఆ ప్రకారంగా మనం ఈ నూతన సంవత్సరంలో, పాత సంవత్సరంలో ఎలా గడిపినామో నూతన సంవత్సరంలో కూడా అలా గడిపితే ఏం ప్రయోజనం? 4 రోజులకి ఇది కూడా పాత సంవత్సరమే అయిపోతుందని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలోనైనా సరే మనము ఇక పాత అలవాట్లు, పాప బ్రతుకుని తీసుకురాకూడదని నేను మీకు ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటూ ఉంటున్నాను. 4వ విషయము, దేవుని వాగ్దానము నమ్మదగినది. ఈ మాటలు ఆయన అంటాడు అక్కడ ప్రకటన గ్రంథంలో రాయిస్తూ ఆయన చెప్పిన మాట అక్కడ అంటున్నాడు కదా, 21వ వచనంలో, ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి అంటాడు. అంటే ఈ మాటలు అంటే, ఇదిగో నేను సమస్తమును నూతనంగా చేస్తున్నాను అనేటువంటి మాట ఏదైతే ఉందో, ఆ మాటలు అనేటువంటివి ఇవి నిజమంట, ఇవి నమ్మకమైనవి, అలాగే నిజమైనవి. కాబట్టి ఆయన నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు, ఆయన మాట ఇచ్చి తప్పనటువంటి వాడు, మార్పు లేని దేవుడు. కాబట్టి ఆయనలో నమ్మదగిన దేవుడు, ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని హెబ్రీ పత్రిక 10:23 చెప్పబడుతుంది. కాబట్టి ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మకమైన వాడు. ఆయన ఏదైతే చెప్తాడో అది తప్పకుండా జరిగిస్తాడని నేను మీకు వాక్య రూపంలో తెలియజేస్తున్నాను. ఈ లోకంలో మనుషులు మారిపోతారు, మాటలు మారిపోతాయి, కానీ దేవుని మాట ఎన్నటన్నిటికీ మారదు. ఇది శాశ్వతమైంది. ఆయన నేను నా నోట నుండి వచ్చిన మాటను మార్చటప్పుడు నేను నరుని కాను అంటాడు. కాబట్టి ఆయన నోటి నుండి బయలు వెళ్ళినప్పుడు ఏ మాట అయినా సరే దేవుని వాక్యము ఎప్పటి కూడా నిరర్థకము కానేరదు. విశ్వసించేవాడు దేవుని వాక్యాన్ని బట్టి విశ్వాసంలో ముందుకు సాగుతున్నప్పుడు తప్పకుండా ఆ వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేరుతాయని నేను చెప్తున్నాను. కాబట్టి తప్పకుండా దేవుడు ఈ సంవత్సరం నీ జీవితంలో దేవుడు ఏదైతే వాగ్దానం చేసి ఉన్నాడో ఆ వాగ్దానం ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి ఇవి నమ్మకమైన వాడు, నిజమైనవి, నమ్మకమైనవి, నిజమైనవి ఉంటున్నవి. కాబట్టి పిల్లల దేవుడు నువ్వు నమ్మాలి, విశ్వసించాలి, ఆయన మాట పైన నువ్వు ఆధారపడి జీవించాలి ఈ సంవత్సరంలో. అప్పుడే ఆయన నీ జీవితంలో నూతన కార్యాలు జరిగిస్తున్నాడని నేను తెలియజేస్తున్నాను. చివరిగా ఈ నూతన సంవత్సరంలో నూతన జీవితం అనేది మనకు ఉండాలి. నూతన జీవితం అంతా కూడా మనం చెప్పుకుంటూ వస్తుందంతా మనకు జీవితానికి సంబంధించిన విషయాలే. ఇక్కడ నూతన జీవితము అంటే ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు చెప్పినట్టుగా మన నూతన విశ్వాసంతో ఉండాలా, ప్రార్థన జీవితం కలిగి ఉండాలా, విధేయత కలిగి ఉండాలా. ఇవన్నీ కూడా నూతనత్వానికి గుర్తే. మనము నిజంగా ఈ నూతన సంవత్సరంలోకి మార్చబడ్డామంటే, నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబడ్డామంటే మనము నూతన జీవితం అనేటువంటి నిలకమును మార్చబడ్డాం. కాబట్టి అపోస్తులైనటువంటి పౌలు గారు 2 కొరింథీ 5:17 ఒక చక్కటి మాట ఆయన ఉపయోగించి రాయిస్తున్నాడు. చూడండి, 2 కొరింథీ 17, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. అవును, ఎవరైనా సరే క్రీస్తునందు ఉన్నట్లయితే వారు నూతన సృష్టి. ఇవన్నీ కూడా క్రొత్త జీవితం, నూతన జీవితం దేవుడు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనము నిజంగా క్రీస్తు యేసునందున్నట్లయితే మనం నూతన జీవితంలోకి మార్చబడి ఉన్నామని నేను తెలియజేస్తున్నాం. అలాగే యెషయా గ్రంథము 43:20 మాట చెప్పబడింది. యెషయా గ్రంథము 43:20 కూడా ఒక మాట చెప్పబడింది. చూడండి, నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుతున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను, అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్ళను కనపరచు. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టిస్తాను, జీవితాన్ని ఇస్తున్నాడు. 19వ వచనంలో చూస్తే మనం, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, అది ఇప్పుడే మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా అని అంటున్నాడు. కాబట్టి పిల్లరా, మనము దేవుడు మనకు ఒక నూతనమైనటువంటి జీవితాన్ని దేవుడి నూతన సంవత్సరంలో
అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతన జీవితంతో మనల్ని ఆయన ముందుకు తీసుకుపోవాలని ఇష్టపడుతున్నారు. అందుకు మీరు లేక మనం సిద్ధంగా ఉన్నామా? అలాగే మన పాత జీవితాన్ని మనం పూర్తిగా వదిలివేసి దేవునికి మనల్ని అప్పగించుకోవడానికి మనం అందరము సిద్ధంగా ఉన్నామా అనేటువంటిది ఒక తీర్మానం చేసుకొని మనం ఈ నూతన సంవత్సరంలో ముందుకు సాగాలి అనేటువంటి ఉద్దేశంతో మీకు తెలియజేస్తూ ఈ యొక్క నూతన సంవత్సరం యొక్క సందేశాన్ని మీకు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిని దేవుని ప్రేమయు ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, శాంతి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఈ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్న మనందరి మీద సదాకాలం ఉండునుగాక. ఆమేన్.